మాజీ మంత్రి ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం కాపు జాతికి తీరని లోటని కాపు పొలిటికల్ జేఏసీ కాకినాడ అధ్యక్షులు తుమ్మలపల్లి వాసు పేర్కొన్నారు. కాకినాడ పద్మనగర్లో గల కాపు పొలిటికల్ జేఏసీ కార్యాలయంలో ముద్రగడ పద్మనాభం మరణానికి సంతాప కార్యక్రమం నిర్వహించారు. తొలుత పద్మనాభం పార్థివ దేహానికి కిల్లంపూల్లో నివాళులర్పించి కాకినాడలో మీడియా సమావేశం నిర్వహించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. విడవకుండా చేసిన నిరాహార దీక్షని నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. మా ప్రాంత రైతులు చాలా నష్టపోతున్నారు అనే ఒక ఉద్దేశంతో ఆయన కాంపన్సేషన్ పెంచి ఇవ్వాలి అనే ప్రభుత్వాన్ని దిగి వచ్చేదాకా కూడా ఆయన నిరసన దీక్ష చేయరు. ఆ రోజు మేమంతా కూడా పల్లంరాజు గారు లాంటి వ్యక్తి ఆయన ప్రభుత్వంతో మాట్లాడి ఆ కాంపన్సేషన్ది ఆ జీవో ఇష్యూ చేసి అది కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అలానే ఈ 2009 తర్వాత పరిణామాలు తద్వారా కొన్ని విషయాల్లో ఏకీభవించలేకపోయాం. కానీ ముద్రగడ పద్మనాభం గారు అంటే కాపుకి బ్రాండ్. ఆంధ్రప్రదేశ్లో కాపుకి బ్రాండ్. ఏ నలుమూల జిల్లాలో ఏ జిల్లాలో వెళ్ళినా సరే పద్మనాభం గారు కాపు తెలగ ఒంటరి కులాల్లోనే కాదు, ముఖ్యంగా కాపు తెలగ ఒంటరి కులాలు అలాగే పేదల విషయంలో కూడా ఆయన రాష్ట్ర నాయకుడిగా ఆయన సేవలు మరిచిపోలేనివి. అయితే మా ప్రాంతానికి మా కాపు కులానికి కూడా ఈరోజు తీరని నష్టం జరిగింది. మరి కుమారులైన బాలు గారికి, గిరి గారికి మరియు మా సోదరిమణి క్రాంతి గారికి కూడా నా యొక్క సానుభూతి తెలియజేస్తున్నాం. పద్మావతి అమ్మగారికి కూడా నేను ప్రజా సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. అయితే మరుపురాని మనిషిని కోల్పోవడం ఈరోజు చాలా దురదృష్టం. అలాంటి వ్యక్తి యొక్క పట్టుదల, ఆయన యొక్క దృఢ సంకల్పాన్ని కూడా రాబో రోజుల్లో అందరూ స్మరించుకోవాలని మరొక్కసారి మా నేతకి అశ్రు నివాళులు అర్పించుకుంటూ జోహార్ ముద్రగడ పద్మనాభం.